వచ్చినప్పుడు ఎట్లుండే ఈ రోజు ఎట్లున్నారు కాబట్టి బతుకమ్మ పండగను ఇష్యూ చేయొద్దని చెప్పి కోరుతున్నాను. ఆడబిడ్డలను మర్యాదించి గౌరవించడం సంస్కృతి. ఈరోజు బతుకమ్మ పండుగ వేదికగా మేమందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ బతుకమ్మ చీరలన్నీ కూడా బ్రహ్మాండంగా ఇస్తాం. 100% ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యే విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పాటు చేనేత కార్మికులకి ఉపాధి కల్పించాం. అదేవిధంగా వాళ్ళన్ని ఎన్ని చీరలు ఇస్తే అన్ని చీరలు వాళ్ళకి పనిచేస్తాం. 65 లక్షలకి హామీ ఇచ్చాం. అంతకన్నా ఎక్కువనే ఇద్దామనుకుంటున్నాం. ఎవరికన్నా బతుకమ్మ చీరలు రాలేదు అని అంటే కొంచెం లేటుగా వస్తాయి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే ఖచ్చితంగా ఈరోజు ఒక పాట రిలీజ్ చేశారు. చాలా వరకు పథకాలు తెలియని వాళ్ళకు కూడా ఈ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయని చెప్తున్నారు. సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా చెంపపెట్టు పెట్టే విధంగా బతుకమ్మ సంబరాలు చేస్తాం. ప్రజాపాలనలో మీరు చూస్తారు, ఘనంగా ఉత్సవాలు చేస్తాం, మంచి చీరలు ఇస్తాం. చేనేత కార్మికులందరినీ కూడా సంతోష పెడుతున్న మా రేవంత్ అన్నకు కూడా ఈరోజు నిజంగా కూడా వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమ్మవారితో పోలుస్తారు ఆడబిడ్డని. గౌరవించండి, గౌరవించడం చేత కాకపోతే నోరు మూసుకోండి, అంతేగాని అనవసరంగా మీరు మాట్లాడి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే ఇదే ఆడబిడ్డలు మిమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టారు. రాబోయే కాలంలో బొందబెట్టి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారు. మీ నాటకాలు, బీజేపీ నాటకాలు, బీఆర్ఎస్ నాటకాలు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఆడబిడ్డలను అగౌరవపరచొద్దు అని మళ్ళొకసారి ఈ వేదికగా తెలియజేస్తూ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. చెల్లెళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున బతుకమ్మ పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వేదికగా నేను అందరి అక్కలను ఆహ్వానిస్తున్నాను. సునీత లక్ష్మారెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారిని, ప్రతి ఒక్కరిని బతుకమ్మ కుంటకు రావాల్సిందిగా కోరుతున్నా. నేను దగ్గరుండి రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇన్విటేషన్ వచ్చింది రాలేదు అని చెప్తారు. కాబట్టి ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ ముఖాముఖిలో నేను చెప్తున్నాను, రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం. అక్కలందరినీ రమ్మంటున్నాం. బతుకమ్మ ఘనంగా చేసుకుందాం. 100% ఏ విధంగా అయితే బతుకమ్మ కుంట మా హైడ్రా అని ఏడుస్తున్నారు కదా, అదే హైడ్రా ఈరోజు మాకు అదే వేదికగా చేసింది. మనమందరం కూడా 25వ తారీఖు స్థలం, ప్లేస్ అన్ని చెప్తున్నాను. ఖచ్చితంగా అక్కలందరినీ కూడా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం. బతుకమ్మ కవితతోటి రాలేదు. బతుకమ్మ కొన్ని ఏళ్ల నుంచి బతుకమ్మ చేసుకుంటున్నాం. వీళ్ళొచ్చి బతుకమ్మ పేరు మీద కూడా 100 కోట్లు దోసుకున్న కవితమ్మకు తెలుసు. మరి ఈరోజు సస్పెండ్ అయ్యి బయటకు వచ్చింది కదా, మరి ఈరోజు ఆమె ఏం మాట మాట్లాడుతుంది? జాగృతి పేరు మీద దోసుకుంది, అన్నిటి మీద దోసుకున్నారు. ఏది వదలలేదు, హరితహారం వదలలేదు, ప్రాజెక్టులు వదలలేదు, ఈరోజు దళిత బంధు వదలలేదు, బీసీ బంధు వదలలేదు. వడ్డీ లేని రుణాలు మేము ఇస్తుంటే అభయహస్తం పేరు మీద ఆసరా పెన్షన్లను కూడా దోసుక తిన్నారు. 11,85 crores దోసుకు తిన్నారు. మేము అభయహస్తం అని పెడితే అభయహస్తం స్కీమ్ కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. అందరికీ రాకపోవచ్చు, స్టార్ట్ అయితే అయింది కదా. అది కూడా తెలియకుండా పాటలలో 0 అని పాట పాడుతున్నారు. 0 ఏమీ లేదు. ప్రతి ఒక్కటి మంచిగా నడుస్తున్నాయి. అన్ని పథకాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మీరు వస్తే మేము క్లారిటీతో చూపిస్తాం. అనవసరంగా మాటలు మాట్లాడే కన్నా ఆడబిడ్డలను కించపరచొద్దని మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా. రాబోయే కాలంలో డిపాజిట్లు కావాలంటే మహిళలను గౌరవించండి. బీఆర్ఎస్ నాయకులకి, బీజేపీ నాయకులకి ఇద్దరికీ చెప్తున్నా నేను, ఆడబిడ్డని గౌరవించని మహిళలు కావాలంటే రాజ్యాలను నిలబెడతారు, లేదంటే రాజ్యాలను కూలదోస్తారు. ఈరోజు మమ్మల్ని గెలిపించింది అదే మహిళలు. ఇదే మహిళ, ఇక్కడ కూర్చున్న మహిళ అంతటా తిరిగింది తెలంగాణలో. 35 డిస్ట్రిక్ట్ 33 జిల్లాలు తిరిగి ఈరోజు వాళ్ళ మనసులో చోటు తీసుకుంటేనే మాకు ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే రాబోయే కాలంలో మహిళలే బుద్ధి చెప్తారు, డిపాజిట్లు కోల్పోతారు. మళ్ళొకసారి చెప్తున్నాం, ప్రజాపాలనలో బతుకమ్మ సంబరాలు అత్యధికంగా
బీఆర్ఎస్ నాయకులు నాయకురాలు